హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనము గురుకుల టీజీటీ పీజీటీ సోషల్ పెడగాజీకి సంబంధించినటువంటి క్లాస్ చెప్పబోతున్నాము. సోషల్ పెడగాజీ సిలబస్లో ఉన్నటువంటి ఏ ఎగ్జామ్లోనైనా, అది టెట్ కావచ్చు, సీటెట్ కావచ్చు, గురుకుల కావచ్చు, డిఎస్సి కావచ్చు, ఎందులోనైనా కూడా కొన్ని ప్రశ్నలు తప్పకుండా వచ్చేటువంటి ఏరియా ఏమిటంటే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ సోషల్ సైన్సెస్ యాజ్ పర్ NCF 2005 అని డైరెక్ట్గా మనకు ఇస్తున్నారు. సో అందుకని మనం ఈ టాపిక్ని ఫస్ట్ చూజ్ చేసుకున్నాము. నెక్స్ట్, చాలామంది తెలుగు మీడియం చదివాము, మరి ఇంగ్లీష్లో ఆన్సర్ చేయగలుగుతామా అని క్వశ్చన్ వేస్తున్నారు. మీరు బోత్ మీడియాకి ఉపయోగపడేటట్టుగా ఈ క్లాసెస్ చెప్తున్నాము. ఎవరికైనా కూడా కాన్సెప్ట్ కరెక్ట్గా వచ్చేస్తే లాంగ్వేజ్ అనేది మనకు అసలు ఇష్యూ కాదు. ఓకేనా? సరే, స్టార్ట్ చేద్దాం. NCF 2005ని ఎవరు రూపొందించారనంటే ప్రొఫెసర్ యశ్పాల్. 21 ఫోకస్ గ్రూపులుగా ఇతని కింద పనిచేశాయి. అందులో ఒక ఫోకస్ గ్రూపు ఈ సోషల్ సైన్స్ టీచింగ్ గురించి ఒక పేపర్ సబ్మిట్ చేయడం జరిగింది. అందులో మరి ఒక 4th చాప్టర్ కింద టీచింగ్ సోషల్ సైన్సెస్ అనేటువంటి హెడ్డింగ్ ఉంది. ఆ టీచింగ్ సోషల్ సైన్సెస్లో నుంచి మనకు సెంటెన్సెస్, వర్డ్స్ యాజ్ టీజ్గా వచ్చి క్వశ్చన్స్ రూపంలో పడుతున్నాయి. మన ఈ టీజీటీ పీజీటీ ప్రీవియస్ క్వశ్చన్సే అని చెప్పట్లేదు నేను. మీకు ప్రతి టెట్ కానీ సీటెట్ కానీ ఏదైనా కానివ్వండి, ఇందులో నుంచి ఈ టీచింగ్ సోషల్ సైన్సెస్ అనే టాపిక్ నుంచి క్వశ్చన్స్ మనకి ఆ మ్యాటర్ సంబంధించి మనకు వస్తున్నాయి. దాన్ని మంచిగా అర్థం చేసుకొని మనం గుర్తుపెట్టుకుంటే ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది టెక్స్ట్ బుక్స్లో మనకు క్లియర్గా లేదన్నమాట. సో అందుకని దీన్ని సపరేట్గా మనం ఈ టాపిక్ కింద చెప్పుకుంటున్నాం. ముందుగా యశ్పాల్ నమ్మినటువంటి సిద్ధాంతం మనకు అందరికీ తెలుసు. ఏది? మన కంటెంట్ వర్క్లోడ్, కంటెంట్ లోడ్ తగ్గియడము, తర్వాత ఏమిటి, స్కూల్ బయట ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ను స్కూల్ ఎన్విరాన్మెంట్తో కనెక్ట్ చేయడము, అంటే లైఫ్ ఎక్స్పీరియన్స్తో కనెక్ట్ చేయడము అనేటువంటివి ప్రధాన అంశాలుగా ఉంటాయి. తర్వాత ఎగ్జామ్స్ యొక్క ప్రియారిటీని తగ్గించడము. ఓకే, సో ఇవన్నీ కూడా మనకు NCF 2005లో జనరల్గా ఉండేటువంటివి. ఇక్కడ ఏమిటి, సోషల్ సైన్సెస్ గురించి చెప్పుకుంటున్నాం. సో అంతకంటే ముందు ఇది ఒక కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ అన్నమాట. NCF 2005 చెప్పింది. కన్స్ట్రక్టివిస్ట్ అంటే ఏమిటి అంటే పిల్లలే సెల్ఫ్గా, ఆటోనమస్గా నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటారు, పిల్లలే స్వయంగా తమ జ్ఞానాన్ని నిర్మించుకుంటారు అని చెప్పేటువంటిదే ఈ కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ అన్నమాట. మరి పిల్లలే స్వయంగా ఇంకా వాళ్ళ నాలెడ్జ్ని గెయిన్ చేసుకున్నాక, సెల్ఫ్ లెర్నింగ్ ఉన్నాక మరి టీచర్ ఎందుకు అని అంటే, రైట్, ఇక్కడ సెల్ఫ్గా వాడు నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటాడు, అటానమస్గా నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటాడు. ఆ నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి వానికి కొన్ని యాక్టివిటీస్ కావాలి, కొన్ని ఎక్స్పీరియన్సెస్ కావాలి. సో ఆ యాక్టివిటీస్ని, ఆ ఎక్స్పీరియన్సెస్ని టైంకు తగ్గట్టుగా, పర్సన్కి తగ్గట్టుగా, అంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్కి అనుగుణంగా మరి ఎవరు అందియాలి, ఎవరు ఏర్పాటు చేస్తూ ఉండాలి అని అంటే మరి టీచర్ అనేవాడు ఏర్పాటు చేస్తూ ఉండాలి. సో అందుకని ఈ కన్స్ట్రక్టివిజంలో టీచర్ యొక్క రోల్ ఏమిటి అని అంటే ఫెసిలిటేటర్ రోల్ అని చెప్తాం. ఓకేనా? తర్వాత NCF 2005 టీచింగ్ సోషల్ సైన్సెస్ అనేటువంటి చాప్టర్లో ఏమున్నాయనంటే డిఫరెంట్ లెవెల్స్, ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, సెకండరీ, హయ్యర్ సెకండరీ, అంటే 5th క్లాస్ వరకు, 7th లేదా 8th వరకు, 9th 10th సెకండరీ, తర్వాత 11th 12th ఏమో హయ్యర్ సెకండరీ అని చెప్పుకుంటాం. సో ఈ స్టేజెస్లో ఏ సబ్జెక్ట్ చెప్పాలి, పిల్లలకు ఆ సబ్జెక్టు వచ్చే విధంగా ఎట్లా చేయాలి, టీచర్ యొక్క హ్యాండ్ బుక్ ఎలా ఉండాలి, ఓకే, ఈ 3 అంశాల మీద ఫోకస్ చేసుకుంటే చెప్తా. ఫస్ట్ ప్రైమరీ లెవెల్ తీసుకుందాం. ప్రైమరీ లెవెల్లో మనకి ఏమిటి, మన సోషల్ సైన్స్ అనేది యాజ్ ఇట్ ఈజ్ సబ్జెక్ట్గా ఉండదు. మరి ఏ ఫామ్లో ఉంటుంది, ఏ రూపంలో ఉంటుంది అని అంటే ఎన్విరాన్మెంటల్ స్టడీస్. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అంటే ఎన్విరాన్మెంట్ గురించి అధ్యయనం చేయడం. ఎన్విరాన్మెంట్ ఎన్ని రకాలు? ఎన్విరాన్మెంట్ 2 రకాలు. ఒకటి న్యాచురల్, 2 సోషల్. న్యాచురల్ అంటే మ్యాన్మేడ్ కాదు, సోషల్ అంటే దాన్ని మనిషే కన్స్ట్రక్ట్ చేశాడు అని చెప్పాలి. సో ఇప్పుడు
ఈ ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో న్యాచురల్ ఉంది, తర్వాత సోషల్ ఉంది. పిల్లలకు ఏం తెలియాలి? న్యాచురల్ అనే దాన్ని మనిషి తయారు చేయలేదు, అవి న్యాచురల్గా ఉన్నాయి. సోషల్ని మాత్రం మనిషే తయారు చేశాడు. న్యాచురల్లో ఏముంటాయి? సన్, మూన్, రివర్స్, ఓషన్స్, ఫారెస్ట్లు ఇవన్నీ ఉంటాయి. మరి మ్యాన్మేడ్లో సోషల్ ఎన్విరాన్మెంట్లో ఏముంటాయి? హౌస్ ఉంటుంది, స్కూల్ ఉంటుంది, పోస్ట్ ఆఫీస్ ఉంటుంది, మరి సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది, పొలిటికల్ సిస్టమ్ ఉంటుంది, రెవెన్యూ సిస్టమ్ ఉంటుంది. ఇవ అనేకంగా మ్యాన్మేడ్ థింగ్స్ చాలా ఉంటాయి అందులో. మరి ఈ న్యాచురల్ రిసోర్సెస్ని గురించి చెప్తున్నాం. ఎందుకు చెప్పాలి పిల్లలకు? ఈ మన ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో మనం 2 పార్ట్స్ అని చెప్పుకున్నాం కదా. ఎన్విరాన్మెంట్లో 2 పార్ట్స్, ఒకటేమో న్యాచురల్, రెండేమో సోషల్. సో ఈ న్యాచురల్ ఎన్విరాన్మెంట్ గురించి ఎందుకు చెప్పాలి పిల్లలకి అంటే, ఈ నేచురల్ రిసోర్సెస్ వాటర్ అనుకోండి, ఫారెస్ట్ అనుకోండి, ఇవన్నీ కూడా మనకు మరి డిగ్రేడ్ అవుతున్నాయి, తగ్గిపోతున్నాయి. సో తగ్గిపోకుండా వాటిని ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలి, వాటిని కాపాడుకోవాలి, సంరక్షించుకోవాలి, దాచిపెట్టుకోవాలి. ప్రిజర్వేషన్ అంటే ఏమిటి? దాచిపెట్టుకోవడం, పొదుపు చేసుకోవడం. మన దగ్గర డబ్బులు ఉంటే ఏం చేస్తాం? పొదుపు చేసుకుంటాం. అట్లా ఈ రిసోర్సెస్ని కూడా పొదుపు చేసుకోవాలి. ఓకేనా? సో ఈ రిసోర్సెస్ని మనం పొదుపు చేసుకోవాలి అనేటువంటిది వాడికి తెలిసేటట్టుగా చేయాలన్నమాట. అందుకోసమే దీన్ని టీచ్ చేయాలన్నమాట. ఓకేనా? మరి సోషల్ ఎన్విరాన్మెంట్ ఎందుకు చెప్పాలి? సోషల్ ఎన్విరాన్మెంట్ ఎందుకు చెప్పాలంటే, మనిషి తెలుసో తెలియకనో ఈ సొసైటీని ఒక కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వెళ్తుంటే ఏం జరుగుతుంది అని అంటే, ఈ కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఈ సొసైటీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఆ ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయాల్సినటువంటి బాధ్యత మళ్ళీ మన మీదనే ఉంటుంది. అందుకని మనిషి తయారు చేసినటువంటి ఈ సొసైటీలో ప్రాబ్లమ్స్ ఏమున్నాయో వాడికి తెలియాలి. సో ఆ ప్రాబ్లమ్స్ మీద వాడు క్రిటికల్గా థింక్ చేసి దానికి ఒక సొల్యూషను వాడు ఇచ్చేటట్టుగా తయారు చేయాలి వాడిని. అందుకని ఈ సోషల్ ఎన్విరాన్మెంట్ను ఏ రూపంలో చెప్పాలి? సోషల్ ఎన్విరాన్మెంట్లో ఏమున్నాయి, అందులో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఇష్యూస్ ఏంటి, కన్సర్న్స్ ఏంటి అనేది వాడికి తెలియాలి. సొసైటీలో ఏముంటాయి సమస్యలు? ఈక్వాలిటీ ఉంటే సమస్య లేదు అని అర్థం. ఈక్వాలిటీ లేదు, దానికి కారణం ఏమిటి? పావర్టీ కావచ్చు, ఇల్లిటరసీ కావచ్చు. ఓకేనా? మరి చైల్డ్ లేబర్ కావచ్చు. ఇవి అన్నీ కూడా ఈ ఇన్ఈక్వాలిటీస్కి కారణం అని చెప్తుంటాం. సో ఇక్కడ మనం నేచురల్ రిసోర్సెస్ని ప్రిజర్వేషన్ గురించి మనకి అవగాహన రావాలి. సొసైటీలో మనిషే దీన్ని తయారు చేశాడు, ఇందులో కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటికి నేను పరిష్కారం కనుక్కోవాలి అనే విధంగా అవన్నీ తయారు చేయాలి. సో తర్వాత టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఎలా ఉండాలి అని అంటే, మనం ముందే చెప్పాము. ఏమిటిది? స్టూడెంట్ సెంటర్డ్, లెర్నర్ సెంటర్డ్, చైల్డ్ సెల్ఫ్ లెర్నింగ్ మరి ప్రోగ్రామ్ అన్నమాట. సో వాడే నేర్చుకుంటాడు, కానీ మనమేం చేయాలి? దానికి తగినటువంటి ఎక్స్పీరియన్సెస్ని, యాక్టివిటీస్ని మనం అందుబాటులో ఉంచుతుండాలి. అంటే ఏమిటి? ఇక ఏమిటి? లర్నింగ్ బై యాక్టివిటీస్ అని చెప్పొచ్చు ఇక్కడ. సో యాక్టివిటీస్ ద్వారానే మనం లర్న్ చేస్తారు. ఓకే? సో మరి ఇప్పుడు ఒకసారి నేను బ్రీఫ్గా మీకు అర్థమయ్యేటట్టుగా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు ఏమిటనంటే, ఇందులో టర్మినాలజీ ఒకసారి చూద్దాం. అయితే ఎన్విరాన్మెంటల్ స్టడీస్ని మనం ప్రైమరీ లెవెల్లో సోషల్ సైన్సెస్కు బదులుగా చెబుతున్నామని చెప్తున్నాం. రైట్. ఇప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్లో మరి ఎట్లా టీచ్ చేస్తాం? సపరేట్ బుక్ ఉండదు ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి. అంటే నేచురల్ అండ్ సోషల్ ఎన్విరాన్మెంట్స్ అంటేనే ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అన్నమాట. సో దీనికి సపరేట్ బుక్ ఉండదు. ఇట్ ఈస్ టాట్ యాజ్ ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ మ్యాథ్స్. అంటే లాంగ్వేజ్లోనే, మ్యాథ్స్లోనే ఈ న్యాచురల్ రిసోర్సెస్ గురించి, సోషల్ ఇష్యూస్ గురించి ఉంటాయన్నమాట. ఎట్లా? మ్యాథ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాప్కి వెళ్ళి అంటాడు. షాప్ అనేది ఏమిటి అక్కడ? అదొక మ్యాన్మేడ్ సోషల్ ఎన్విరాన్మెంట్. ఓకేనా? సో ఇలా ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ మ్యాథమెటిక్స్గా ఈ నేచురల్ ఎన్విరాన్మెంట్, సోషల్ ఎన్విరాన్మెంట్ ఈ రెండు కూడా మరి టీచ్ చేయబడతాయని చెప్తున్నాం. ఓకే? నెక్స్ట్ ఇంకా కొన్ని జనరల్ పాయింట్స్. లాంగ్వేజ్ యూజ్డ్ మస్ట్ బి జెండర్ సెన్సిటివ్. అంటే ఏమిటి? ఈ
చిన్న తరగతుల్లో ఎస్పెషల్లీ మనము జెండర్ సెన్సిటివ్ అంటే అమ్మాయిలు అబ్బాయిలు సమానమే అనేటట్టుగా మనం లాంగ్వేజ్ యూజ్ చేయాలి, కానీ వాళ్ళు వీళ్ళు వేరు వీళ్ళు ఎక్కువ తక్కువ అనేటువంటి లాంగ్వేజ్ అస్సలు కూడా యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఇట్ విల్ లీడ్ టు అనదర్ సోషల్ ప్రాబ్లమ్, సోషల్ ఇష్యూ, సోషల్ కన్సర్న్. ఓకేనా? సో ఇప్పుడు లాంగ్వేజ్ యూజ్డ్ మస్ట్ బి ఎట్లుండాలి? జెండర్ సెన్సిటివ్గా ఉండాలి. ఓకేనా? ఇద్దరు ఈక్వలే అని చెప్పాలన్నమాట. నెక్స్ట్, టీచింగ్ మెథడ్ ఎలా ఉండాలి అంటే పార్టిసిపేటివ్ అండ్ డిస్కషన్ ఓరియంటెడ్ అండ్ ఇట్ మస్ట్ బి త్రూ ఇల్లస్ట్రేషన్స్. సోదాహరణంగా వివరించుకుంటూ పోవాలి, మనకి మరి అన్నీ చూపెట్టుకుంటా చెప్పుకుంటూ పోవాలి. సో చూపెట్టడము చెప్పడం అంటే ఏమిటి? ఎగ్జాంపుల్ స్టోరీ టెల్లింగ్, పెయింటింగ్, డ్యాన్స్, సాంగ్ అండ్ మ్యూజిక్, అంటే ఇవన్నీ ఏమిటి? యాక్టివిటీస్. సో ఇక్కడ లెర్నింగ్ ఎలా ఉంటుంది? యాక్టివిటీ త్రూ ఇల్లస్ట్రేషన్స్ ఉంటుంది. ఎక్కడ? ఫస్ట్ అండ్ సెకండ్ క్లాసెస్లో. నెక్స్ట్, మరి టీచర్ యూజ్ చేసేటువంటి హ్యాండ్ బుక్ ఎలా ఉండాలి అని అంటే ఈ యాక్టివిటీస్ చేయించడానికి కావాల్సినటువంటి ఎగ్జాంపుల్స్తో కూడుకొని ఉండాలి. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ యాక్టివిటీస్. సరే, ఇదంతా కూడా మనం దేని గురించి చెప్తున్నాము? సోషల్ సైన్సెస్ ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్లో ఎట్లా టీచ్ చేయాలి అంటే సోషల్ సైన్స్ అనేది ఉండదు, ఎన్విరాన్మెంట్, నేచురల్ అండ్ సోషల్ ఎన్విరాన్మెంట్స్ అంటుంది. దీన్నే మనం ఏమంటాం? ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అంటాం. ఓకేనా? సో ఆ హ్యాండ్ బుక్ అనేది మనకి ఎగ్జాంపుల్స్ ఆఫ్ యాక్టివిటీస్ కలిగి ఉండాలి. తర్వాత దాని యొక్క లక్ష్యం ఏమిటి అని అంటే టు ప్రమోట్ డెవలప్మెంట్ ఆఫ్ కాన్సెప్ట్స్. అంతే కదా? ఏ కాన్సెప్ట్లు? మళ్ళీ నేచురల్ అండ్ సోషల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన కాన్సెప్ట్లను వాళ్ళకి పిల్లలకు తెలిసేటట్టుగా చేయాలి. టీచ్ సెన్సిటివిటీ టువార్డ్స్ ఎన్విరాన్మెంట్ కన్సర్న్స్ అంటే టీచ్ సెన్సిటివిటీ అంటే ఏమిటి? క్విక్ రెస్పాన్స్ కావడాన్నే సెన్సిటివిటీ అంటాం. మన సెన్సిటివ్ ఆర్గాన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు చర్మము, ముక్కు, ఇవన్నీ. సో ఇవి ఎట్లా ఏదన్నా టచ్ కాగానే టక్కున గుర్తుపడతాయి కదా, అట్లాగే సెన్సిటివిటీ అంటే ఏమిటి అని అంటే తొందరగా క్విక్ రెస్పాన్స్ ఇచ్చేటట్టుగా తయారు చేయాలి అని అర్థం అన్నమాట. త్వరగా గుర్తించి త్వరగా రెస్పాండ్ అయ్యేటట్టుగా. ఫస్ట్ కాన్సెప్ట్లు తెలిస్తేనే కదా, సో వాళ్ళకు అవంటే ఏంటో తెలియాలి, వాటి పట్ల స్పందించేటట్టుగా తయారు చేయాలి అంటున్నాం. ఓకేనా? రైట్. ఇప్పుడు థర్డ్ టు ఫోర్త్ విషయానికి వస్తే ఇక్కడనేమో పార్ట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ మ్యాథమెటిక్స్ టీచ్ చేశారు కదా, ఇక్కడ అట్లా కాదు. ఇంకా ఇక్కడనేమో డైరెక్ట్గా ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనేటువంటి సపరేట్ బుక్కే ఇక్కడ ఇంట్రడ్యూస్ అవుతుంది. ఓకేనా? అక్కడ ఎన్విరాన్మెంటల్ స్టడీసే, ఇక్కడ ఎన్విరాన్మెంటల్ స్టడీసే. ఇన్ ప్లేస్ ఆఫ్ వాట్? సోషల్ సైన్సెస్, సోషల్ స్టడీస్. దానికి బదులుగా ఈ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ చెప్తున్నాం. ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో ఏమున్నాయి? నేచురల్ ఉంది, సోషల్ ఉంది. న్యాచురల్, మ్యాన్ మేడ్. ఓకేనా? సో చూడండి, మరి ఈ ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో ఏమున్నాయి చూడండి. నేచురల్ ఎన్విరాన్మెంట్ ఉంది, సోషల్ ఎన్విరాన్మెంట్ ఉంది. ఈ నేచురల్ ఎన్విరాన్మెంట్ ఎందుకు చెప్పాలి పిల్లలకి అంటే నేచురల్ రిసోర్సెస్ అయినటువంటి వాటర్ కావచ్చు, ఎయిర్ కావచ్చు, ఇవి పొల్యూట్ కాకుండా, డిప్లీట్ కాకుండా, డిగ్రేడ్ కాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి, కాపాడుకోవాలి. ప్రిజర్వేషన్, నేచురల్ రిసోర్సెస్ను ఏం చేయాలి అనేటువంటి భావన పెంపొందించాలి. ప్రిజర్వేషన్, అరే వీటిని కాపాడుకోవాలి అనేటువంటి భావనను పెంపొందించాలి. ప్రిజర్వేషన్ లేదా సేవింగ్, ఓకే, దాచిపెట్టుకోవడము లేదా పొదుపుగా వాడుకోవడము, ఈ భావన పెంపొందించాలి. మరి సోషల్ ఎన్విరాన్మెంట్ అంటే ఏమిటి? మనిషి కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఈ సొసైటీలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను వాడికి తెలిసేటట్టుగా చేయాలన్నమాట. వాటి పట్ల స్పందించేటట్టుగా చేయాలి. ఏమిటి? కరెక్ట్గా కన్స్ట్రక్ట్ చేస్తున్నా అనుకుంటున్నటువంటి క్రమంలో ఇన్ఈక్వాలిటీస్ వచ్చాయి. ఈ ఇన్ఈక్వాలిటీసే ఇక్కడ సమస్యలు. సో ఆ ఇన్ఈక్వాలిటీస్ అనేటివి ఏ రూపంలో ఉన్నాయో చూద్దాం. అంటే చూడండి, ఫస్ట్ మనకి ఏం తెలవాలంటే ఇక్కడ ఈ సోషల్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో అది మనిషే తయారు చేశాడు. అంటే సోషల్ ఎన్విరాన్మెంట్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ బై హ్యూమన్ బీయింగ్స్ ఓన్లీ అనేటువంటి ఫ్యాక్ట్ మనకి తెలిసేటట్టుగా చేయాలి. తర్వాత మనిషి తయారు చేసిన ఈ కన్స్ట్రక్షన్లో ఉన్న సమస్యలకి వాడు స్పందించేటట్టుగా, అంటే సెన్సిటైజ్ టు సోషల్ ఇష్యూస్. సెన్సిటైజ్ టు సోషల్ ఇష్యూస్ ఏంటవి? సోషల్ ఇష్యూస్ లైక్ పావర్టీ, చైల్డ్ లేబర్, ఇల్లిటరసీ, క్యాస్ట్ అండ్ క్లాస్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్. సో ఈ సోషల్ ఇష్యూస్కి వాడు క్విక్ రెస్పాన్స్ ఇచ్చేటట్టుగా వాడిని
తయారు చేయాలి. ఎందుకంటే వాడు ఒక మనిషే, వానికి మరి బాధ్యత ఉంటుంది. ఇవి తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏమిటి అని అంటే వాడు కూడా వానికి తెలిసినటువంటి మార్గాల ద్వారా వీటికి పరిష్కారాలు కనుక్కోవాలనేటువంటిది మన యొక్క అల్టిమేట్ గోల్ అన్నమాట. నెక్స్ట్, ఎందుకంటే సమాజం అంతా ఎటు రన్ అవుతుంది? ఈక్వాలిటీ వైపు రన్ అవుతుంది. ఎప్పుడు వస్తుంది ఈక్వాలిటీ? ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పోతే. సో ఆ ప్రాబ్లమ్స్ పోవాలంటే ఎవరు ఆలోచించాలి? నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి వాళ్ళకి ఇవన్నీ తెలిసేటట్టుగా చేస్తున్నామన్నమాట. నెక్స్ట్, ఎలా టీచ్ చేయాలి? యాక్టివిటీస్ రిలేటెడ్ టు లోకల్ ఎన్విరాన్మెంట్. సో అది న్యాచురల్ సంబంధించినవి కావచ్చు, సోషల్ సంబంధించినవి కావచ్చు, తన చుట్టుపక్కల పరిసరాలలో వాడికి తెలిసినటువంటి మరి అర్థమయ్యేటువంటి విధంగా యాక్టివిటీస్ అనేటివి వాడికి కల్పించాలి. నెక్స్ట్, ఎందుకంటే లోకల్లో ఉన్నటువంటి నేచురల్ ఎన్విరాన్మెంట్ని, లోకల్లో ఉన్నటువంటి సోషల్ ఎన్విరాన్మెంట్ని మరి వాడు అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఇక్కడ హ్యాండ్ బుక్ అనేది, ఇక్కడనేమో ఎగ్జాంపుల్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి, ఇక్కడనేమో డిఫరెంట్ టాపిక్స్ను ఎట్లా హ్యాండిల్ చేయాలి అనేటువంటి డైరెక్షన్స్ ఉంటాయి. ఓకేనా? హ్యాండ్ బుక్ కంటైన్స్ ద డైరెక్షన్స్ ఆన్ హౌ టు హ్యాండిల్ డిఫరెంట్ టాపిక్స్. ఓకేనా? సో ఇది హ్యాండ్ బుక్ గురించి. ఓకే, సరే. ఇప్పుడు మనకు ప్రైమరీ లెవెల్లో ఏమిటి? ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఉంది. అందులో ఎన్విరాన్మెంట్ను ఎన్ని రకాలుగా విడగొట్టారు? 2 రకాలుగా విడగొట్టారు. సో అది మనం ఇప్పటిదాకా డిస్కస్ చేశాం. ఎక్కడ మరి లాంగ్వేజ్ అండ్ మ్యాథమెటిక్స్తో కలిపి టీచ్ చేస్తారంటే మనకు ఫస్ట్ అండ్ సెకండ్ క్లాసెస్లో, రైట్? సో ఇప్పుడు ప్రైమరీ లెవెల్లో మేము అంతా చదువుకున్నాం కదా, ఇదంతా చదివిన తర్వాత అసలు ప్రైమరీ లెవెల్లో ఈ సోషల్ సైన్సెస్ని ఎన్విరాన్మెంటల్ స్టడీస్ రూపంలో పెట్టడం వల్ల లాభం ఏమిటి? మనం ఏం ఆశిస్తున్నాము? మన యొక్క ఆబ్జెక్టివ్ ఏమిటి? ఓకేనా? ఇంపార్టెన్స్ ఏమిటి అని అంటే ఫైనల్గా చూడండి, వాడు ఏది నేచురల్ రిసోర్సు, ఏది మరి సోషల్ రిసోర్సు, సోషల్ మన ఎన్విరాన్మెంట్ అని గుర్తుపట్టాలి. 2 రకాలు విడగొడుతున్నాం కదా. అంటే ఫస్ట్ ఏమిటి? అబ్జర్వ్ చేయాలి, ఐడెంటిఫికేషన్ స్కిల్, తర్వాత క్లాసిఫికేషన్ స్కిల్. చూడండి, ప్రైమరీ లెవెల్లో సోషల్ సైన్సెస్ను టీచ్ చేయడం వల్ల మనం ఏం సాధించాలి? దట్ ఈస్ కాల్డ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఎట్ ప్రైమరీ లెవెల్. చూడండి, స్కిల్స్ ఆఫ్ ఏమిటి? డెవలపింగ్ ద స్కిల్స్ ఆఫ్ అబ్జర్వేషన్, ఐడెంటిఫికేషన్ అండ్ క్లాసిఫికేషన్. ఇదొకటి. తర్వాత ఇప్పుడు మనకు 2 రకాలుగా చెప్పాం కదా, న్యాచురల్ సోషల్ అని. దాన్ని సపరేట్గా అధ్యయనం చేయకూడదు. హోలిస్టిక్, అవునా? హోలిస్టిక్ అంటే మన సౌలభ్యం కోసము దాన్ని విడగొడుతున్నాం, కానీ అవి విడగొట్టడానికి వీల్లేనటువంటివి మనం ప్రకృతిలో అంతర్భాగం అని చెప్పాలి. అంటే ఏమిటి? హోలిస్టిక్, అంత ఒక్కటే. హోలిస్టిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ మనం క్లాసిఫై చేశాం ఇక్కడ, కానీ ఒకదాని మీద ఒకటి ఇంటర్ డిపెండెంట్, ఇంటర్ రిలేటెడ్ అనేది మనం చెప్పగలగాలి. ఓకే, సో హోలిస్టిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్, ఇంక ఇక్కడ చెప్పుకున్నాం కదా, సెన్సిటైజ్ టు సోషల్ ఇష్యూస్, పావర్టీ, చైల్డ్ లేబర్, ఇలాంటి వాటికి వాడు స్పందించేటట్టుగా తన వంతు కృషి చేసేటట్టుగా మనల్ని తయారు చేయాలి. ఓకే, రెస్పెక్ట్ ఫర్ డిఫరెన్స్ అండ్ డైవర్సిటీ, ఎందుకంటే అందరూ ఒకే రకంగా ఉండరు, మరి సమాజంలో రకరకాలు ఉన్నారు. సో అందరికి కూడా ఆ డిఫరెన్సెస్కి, ఆ డైవర్సిటీకి వాడు గౌరవించాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. ఓకేనా? ఈ 3 కూడా ఏమిటనంటే ప్రైమరీ లెవెల్లో సోషల్ సైన్సెస్ టీచ్ చేయడం వల్ల అంటే పిల్లల్లో ఎలాంటి మార్పును మనం ఆశిస్తాము. దట్ ఈస్ కాల్డ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ సోషల్ సైన్సెస్ ఎట్ ప్రైమరీ లెవెల్. ఒకటేమో ఏమిటి? టు డెవలప్ ద స్కిల్స్ ఆఫ్ అబ్జర్వేషన్, ఐడెంటిఫికేషన్ అండ్ క్లాసిఫికేషన్. రెండవది హోలిస్టిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఓకే, హోలిస్టిక్ అంటే ఏమిటి? ఒకటే, సోషల్ వేరే, న్యాచురల్ వేరే కాదు. ఈ 2 ఎన్విరాన్మెంట్లు ఒకదాంతో ఒకటి విడదీయరాని సంబంధం కలిగి ఉంటాయి. దే ఆర్ ఇంటర్ రిలేటెడ్, దే ఆర్ వన్ ఈజ్ ది ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ ది అనదర్, లేదా దే ఆర్ మరి ఇంటర్ డిపెండెంట్. నెక్స్ట్, సెన్సిటైజ్ టు దేనికి రెస్పాండ్ అయ్యేటట్టుగా? సోషల్ ఇష్యూస్ లైక్ పావర్టీ అండ్ ఆల్. తర్వాత రెస్పెక్ట్ ఫర్ డిఫరెన్స్ అండ్ డైవర్సిటీ.
ఓకే, సో ఇక్కడితో మనకి ప్రైమరీ లెవెల్లో మరి ఏ క్లాసెస్లో ఏ సబ్జెక్టు టీచ్ చేయాలి, ప్రైమరీ లెవెల్ యొక్క సోషల్ సైన్సెస్ టీచింగ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఎన్ని ఉన్నాయి. మనకు క్వశ్చన్ డైరెక్ట్గా రావడం జరిగింది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ది, లేదా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ సోషల్ సైన్సెస్ ఎట్ ప్రైమరీ లెవెల్ అని అన్నాడు. అంటే ఈ మూడుటికి ఆన్సర్ కరెక్టే. తర్వాత 4వది వేరే ఇచ్చాడు, అది ఇక్కడ మనం చూజ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట.